హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ చూడడం జరిగింది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ట్రయాలజీలో లాస్ట్ పార్ట్ 2017లో రిలీజ్ అయింది. 2011లో రైజ్ అని, 2014లో డాన్ అని, అండ్ 2017లో ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అని ఇలా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 2024లో ఈ మూవీ వచ్చింది. ఈ మూవీలో అయితే సీక్వెల్ అయినా కానీ అన్ని కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ టైం లైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ ట్రయాలజీకి అయితే నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఇంత ముందు వచ్చిన పార్ట్స్ అన్ని కూడా విజువల్ చాలా బాగుంటాయి, స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా మా ఫ్రెండ్ రానంటున్నా కానీ వాళ్ళు లాక్కెళ్ళి మరి ఈ సినిమాని అయితే చూపించాను. ఈ సినిమా చూసాక నాకైతే క్లియర్లీ డిసప్పాయింట్మెంట్ అయితే ఉందండి. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది మూవీ. ఈ సినిమాలో అయితే అన్నీ బాగున్నాయండి, విజువల్స్ కానీ అండ్ బీజిఎం కానీ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ సినిమా మాత్రం బాగాలేదు. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎందుకు వస్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయో కూడా అర్థం కాదు. ఎక్కడో ఏదో మిస్ అయిందండి ఈ మూవీలో అయితే. మిగతా పార్ట్స్లో ఉన్న ఎక్సైట్మెంట్ అయితే ఈ మూవీలో క్లియర్గా మిస్ అయింది. చాలా బోరింగ్గా అనిపించింది ఫిల్మ్. మళ్ళీ ఈ పార్ట్లో లాస్ట్లో మనుషులను చూపించి నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ ఉన్నట్టుగా చూపించారు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే హీరో ఉన్న ఏప్స్ తెగని వేరే తెగ వచ్చి అటాక్ చేస్తుంది. సో కొంతమందిని అయితే బందీ తీసుకెళ్తారు. అయితే మన హీరో చింపాంజీ వెళ్ళి కాపాడా లేదా, అసలు వాళ్ళని తీసుకొచ్చాడా లేదా అనేది మనకి పడ్డది ఫిల్మ్. సో ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అండి. పక్కా ఆస్కర్కి నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నాకు సినిమా చూస్తున్నంతసేపు మాత్రం అవార్డు విన్నింగ్ విజువల్స్ అని అనిపించాయి. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బిగ్ స్క్రీన్లో అయితే ఫుల్ మీల్స్ పెట్టేశాయి. సో ఈ కాన్సెప్ట్స్ కోసం అయితే మీరు పక్కా ఈ మూవీని థియేటర్లో ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తే నా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దట్టు హాలీవుడ్ ఫిల్మ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే మరీ స్లో పేసుల్లో నడిచే నెరేషన్ అయితే మరీ దారుణంగా అనిపించింది. దానివల్ల బోరింగ్గా స్టోరీ కనెక్ట్ అవ్వలేపారు ఆడియన్స్. సో ఇంటర్వెల్కే క్లారిటీ వచ్చేసింది, ఇంతేనా స్టోరీ అనిపిస్తుంది. ఇంక ఇంటర్వెల్ తర్వాత అయితే ఆ ప్రొసీడింగ్స్కి దండం పెట్టొచ్చు అండి. ఎంత స్లోగా తీసుకెళ్లారంటే నిద్రపోవచ్చు ఇంకా మనం. ఏదో కన్వర్సేషన్స్ స్టార్ట్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు సెకండ్ హాఫ్లో. అదంతా చూసిన తర్వాత నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అవన్నీ వద్దు పాయింట్కి రా అన్నట్టుగా అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ విజువల్స్ కోసం అండ్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే మీరు థియేటర్లో ఒక్కసారి ట్రై చేయొచ్చు ఈ మూవీని. అంతకు మించి ఈ మూవీలో ఏమీ లేదండి. స్టోరీ టెల్లింగ్ అయితే అసలు గోన్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.